నూతన సంవత్సరంలో ఏటా విజయవాడలో నిర్వహించే పుస్తక మహోత్సవ కార్యక్రమం ఈరోజు విజయవాడలో అయితే డిసెంబర్ 2 గురువారం అయితే ప్రారంభమైందనమాట. ఎంజీ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన 35వ పుస్తక ప్రదర్శనకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నమాట. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవడం జరిగిందనమాట. అలానే ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో 200కు పైగా అంటే 294 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు 2 వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. పుస్తకావిష్కరణలు జరిగే వేదికకు చెరుకూరి రామోజీరావు వేదికగా నామకరణం చేశారు. అలానే చిన్నారుల కార్యక్రమాలు నిర్వహించే వేదికకు రతన్ టాటా ప్రతిభా వేదికగా పేరు పెట్టారు. ఈ ప్రదర్శన గురువారం నుంచి 12వ తేదీ వరకు 11 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన అయితే కొనసాగడం జరుగుతుందన్నమాట. ఎవరైతే పుస్తక ప్రియులు ఉన్నారో ఖచ్చితంగా ఇందిరాగాంధీ స్టేడియం అదే మున్సిపల్ స్టేడియంకి వచ్చి ఎంజీ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి వచ్చి ఎవరైతే పుస్తక ప్రియులు ఉన్నారో ఎవరికైతే పుస్తకాలు చదవడం హాబీగా ఉందో వాళ్ళందరూ కూడా చక్కగా మంచి మంచి పుస్తకాలు ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ మనం చూసాం ఎంఎస్కో బుక్స్ ఉంది, అలాగే విశాలాంధ్ర అని ఎంఎస్కో అని, అలానే రకరకాలైనటువంటి హనుమాన్ బుక్ సెంటర్ అని చెప్పేసి ఇలా అన్నీ ఓన్లీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అలాగే టైంపాస్ చదవడము, అలాగే జ్ఞానం పెంచుకోవడానికి సంతోషంగా ఉండడానికి ఇలా రకరకాలుగా, అలాగే చదువుకునే వాళ్ళకి ఐఐటి నీట్ ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇక్కడ పుస్తకాలన్నీ ప్రతి ఒక్కటి చిన్న నుంచి పెద్ద వరకు అన్ని రకాలైనటువంటి పుస్తకాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే పుస్తక ప్రియులు ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన పుస్తకాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్లుగా చిన్నారుల కార్యక్రమాలు నిర్వహించే వేదికకేమో రతన్ టాటా ప్రతిభా వేదిక అని అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ ఒక పక్కన అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటేమో చెరుకూరి రామోజీరావు గారి వేదిక, అలాగే రెండవది వచ్చేసి రతన్ టాటా ప్రతిభా వేదిక. ఇదే విజయవాడలోని పుస్తక ఆవిష్కరణకు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో స్టాల్స్లో ఇక్కడ చాలామందికి మనకి పుస్తకాలు అందించడం జరుగుతుంది. సార్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఏ పుస్తకాలు అందుతాయి, ఏమేమి తీసుకోవచ్చు ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మాట్లాడి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు గండూరి మహేష్ అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఇవి పెట్టారు? మాది విజయవాడే. ఎప్పటి నుంచో ఉంది భారతీయ గ్రంథమాల అని ఆధ్యాత్మిక పుస్తకాలు అవన్నీ కూడా అన్ని చోట్ల అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో హైదరాబాద్, విజయవాడ అన్ని చోట్ల కూడా బ్రాంచీలు పెట్టడం జరిగింది. మేము గడిచిన 25 ఏళ్ళుగా 28 ఏళ్ళుగా ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ పెడుతూ ఉన్నాం. ఇక్కడ ఆ ఎగ్జిబిషన్లో అయితే అన్ని రకాల పుస్తకాలు చదువుకునే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మంచి జ్ఞానం లభించేటువంటి పుస్తకాలన్నీ ఉంటాయి. అందులో మా దగ్గర ప్రత్యేకంగా హిందూ ధార్మికంగా ఆధ్యాత్మికంగా కావలసినటువంటి పుస్తకాలు కానీ, అలాగే రుద్రాక్షలు, శివలింగాలు అలా అన్నీ దొరుకుతాయమ్మా. సో అంటే ఇక్కడ విజయవాడలో ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు సార్ మీరు? ఇది 35 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మేము దాదాపు 28-29 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. అంటే మీరు ప్రత్యేకంగా ఇది ఆధ్యాత్మికతను తీసుకోవడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా? అంటే మీకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బుక్స్ కానీ లేదా ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరికి దొరుకుతాయి. ఆధ్యాత్మికం చదివే వాళ్ళు కానీ దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళకి లభ్యం కాని పుస్తకాలు దాదాపు మా దగ్గర ఉన్న ఈ పుస్తకాల్లో 1800 సంవత్సరం 1900 సంవత్సరం అట్లా పాతవి 100 ఏళ్ళు 200 ఏళ్ల క్రితం పుస్తకాలు కూడా మళ్ళీ రీప్రింట్ చేసి ప్రజల్లోకి ఈ హిందూ ధార్మికత ఆధ్యాత్మిక పుస్తకాలు సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకాలన్నీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ భారతీయ గ్రంథమాల ద్వారా ఎప్పటి నుంచో కూడా ప్రచురణలు చేస్తున్నాం. ఈ ఎగ్జిబిషన్లో కూడా ఎప్పటి నుంచో స్టాల్స్ పెడుతున్నాం. సో ఈ స్టాల్ దగ్గర వ్యవసాయ సంబంధిత పుస్తకాలు మాత్రమే ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. అసలు ఓన్లీ వ్యవసాయానికి సంబంధించి మాత్రమే ఎందుకు పెట్టారు, అసలు ఏంటి అనేది ఒకసారి ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మా పేరు త్రినాథ్ అండి. ఇది రైతు నేస్తం పబ్లికేషన్స్ స్టాల్ అండి. అది హైదరాబాద్, గుంటూరులో ఉంది. అయితే ఈ రైతులకి కొన్ని అవగాహన కోసం ఈ రైతులకి అవగాహన కార్యక్రమాలు ఏది మన వ్యవసాయం గురించి తెలుసుకోవడం గురించి ఈ అగ్రికల్చర్ సంబంధించిన బుక్స్ స్టాల్లో పెట్టడం జరిగింది. స్టాల్ వచ్చేసి నెంబరు 181 స్టాల్ నెంబర్. ఇది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుందండి, విజయవాడ. ఓన్లీ వ్యవసాయానికి సంబంధించే ఎందుకు పెట్టారు సార్? ఎవరు సార్ దీనికి రచయిత? రచయిత అంటే అదర్స్ ఉన్నారండి. ఇది రైతు నేస్తం పబ్లికేషన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు అని రైతు నేస్తం ఫౌండేషన్ ఉన్నారు. ఇది గుంటూరు పుల్లడిగుంట గ్రామం, అంటే కొన్నపాటి శివారులో ఉంటుందిలేండి. ఆ సార్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు సార్ ఈ రైతు నేస్తం ఫౌండేషన్ అనేది పెట్టి ఈ బుక్స్ పబ్లికేషన్స్ రైతులకి అవగాహన కోసం దీన్ని చేయడం కూడా జరిగింది. వ్యవసాయం అలాగే పాడి పంటలు ఇదేంటి యానిమల్స్ కి సంబంధించి కూడా ఉన్నట్లు ఉన్నాయి కదా సార్? అగ్రికల్చర్ ఉన్నాయి,
వెటనరీ ఉంది, ఆరోగ్యం గురించి ఉంది. మన కాదరవల్లి సిరిధాన్యాలు సంపూర్ణ ఆరోగ్యం కాదరవల్లి గారిది కానీ, మన వెటనరీ నాటుకోళ్ళ పెంపకం కానీ, ఇలా అన్ని రకాల వాటి మీద చేపల ఉపాధి అన్నిటి మీద ఉంది సార్. అంటే ఇవన్నీ అంటే ఎలా పండించాలి అని కానీ లేదా ఎలా పోషించాలి వీటిని అనేది ఉంటుందా, లేకపోతే ఆర్గానిక్ పండించాలని ఏదన్నా విశిష్టత ఏమన్నా ఉందా ఈ వ్యవసాయ సంబంధిత? ఇదేం ఈ అగ్రికల్చర్ ఓన్లీ మన ప్రకృతి వ్యవసాయం అంటే మన సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో ఈ వ్యవసాయం ఎలా చేసుకోవాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఉంది. అలానే ఉంటుందండి. ఓన్లీ ఆర్గానిక్ సంబంధించి మాత్రమే ఏమేమి ఎలా ఉంటాయి ఏంటి అనేది మాత్రం ఇక్కడ ఉంది, అంతేనండి? ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ఎంజీ రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియంకి అయితే ఇక్కడ 35వ పుస్తక మహోత్సవానికి చాలామంది పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు రమణరావు అమ్మ, నాది నర్స్పూర్ మాది. ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? పుస్తకాలు కొనడానికి? బుక్స్ అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఆ రోజుల్లో నేను చదువుకునే రోజుల్లో నాకు పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా అవకాశాలు ఉండి కాదు. ఫుట్పాత్ మీద ఉన్న పుస్తకాలు కొనుక్కొని చదువుకునేవాళ్ళు మేము. ఆ రోజుల్లో పిల్లల దగ్గరికి పుస్తకాలు ఫుట్పాత్ మీద ఆదివారం నాడు కాకినాడలో కానీ, వైజాగ్లో కానీ, ఆంధ్ర సిటీలో ఇప్పుడంటే చాలా అవైలబుల్గా అన్ని కంఫర్ట్స్ వచ్చింది పిల్లలకి. పుస్తకాలు చదివి పిల్లలే కనపడతలేదు అసలు ఎక్కడ కూడా. అసలు పుస్తకాల రిఫరెన్స్ అనేది ఎక్కడ కూడా కనపడతలేదు. లైబ్రరీకి వెళ్తే లైబ్రరీలో బుక్స్ చాలా తక్కువగా ఉండి అలాంటి బుక్స్ని రిఫర్ చేసుకుని వీళ్ళని అడిగి ఎక్కడో మాస్టర్లు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం చెప్పండి అని ఆ బుక్స్ రిఫర్ చేసుకుని చదువుకున్న రోజులండి మేము చదువుకున్నాం. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ వైఎన్ కాలేజ్ నర్స్పూర్. నాకు చిరంజీవి గారు 2 years సీనియర్ నాకండి. 2 years నర్స్పూర్ వైఎన్ కాలేజీలో. అంత కష్టపడి చదువుకున్నట్టు బుక్స్ ఈ రోజు నుండి బుక్స్ కొనేవాడు లేడు. పిల్లలకు కూడా నుండి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బుక్స్ కొనటానికి డబ్బులు వెచ్చిస్తలేదు. వాళ్ళకి షర్ట్లు కావాలంటే షర్ట్లు కొంటున్నారు, ఫ్యాంట్లు కావాలంటే ఫ్యాంట్లు కొడుతున్నారు. ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నారు తప్ప బుక్స్ కాడికి వచ్చేటప్పటికి పిల్లల కాడ ఖర్చు పెట్టడానికి ఎంత బాధపడిపోతున్నారు. బుక్స్ రీడింగ్ అనేది చాలా చాలా మంచిదండి. ఏమంటారు, కొన్ని బుక్స్ అసలు మన లిటరేచర్లో చెప్తే ఎన్నో రకమైన చక్కనటువంటి బుక్స్ ఉన్నాయండి లిటరేచరు. అలాంటి బుక్స్ ఈ రోజున చదివే పిల్లలు ఎక్కడ కనపడతలేదు. ఎక్కడ చూసినా సరే ఆ ఫోన్లోని ఆ నెట్లోని చూస్తున్నారు అంతే తప్ప బుక్స్తో కొనిక్కిని గో త్రూ ద టెక్స్ట్ అనేది ఎవరు కూడా చేతలేదు. అన్నీ ఆల్ ఇన్ వన్ అని, ఏ బుక్స్ అని, ఈ బుక్స్ అని, ఆ బుక్స్ అని అసలు గైడ్లు చదువుతున్నారు తప్ప గో త్రూ టెక్స్ట్ ఎవడో వెళ్తలేదండి. మరి అలాగైతే ఎలా కుదురుతుంది? ఇలాంటి బుక్ స్టాల్ పెట్టడం నాకు చాలా ఆనందకరంగా ఉందండి. చాలా ఎక్కడ బుక్ ఫెస్టివల్ పెట్టినా వెళ్తూ ఉంటానండి. నేను వెళ్తూ ఉంటాను. నాకు కావాల్సిన బుక్స్ నేను కొనుక్కుంటాను. లిటరేచర్ సంబంధించిన ఇంటిండా బుక్సే. మా మిస్సెస్ కూడా అంటుంది, ఇన్ని బుక్స్ ఎందుకు మీకు అంటే అదేంటో అలవాటు అయిపోయిందండి. టీనేజ్లో కొంటాం. ఆ టీనేజ్లో ఆ బుక్స్ అన్నీ చూస్తాను. ఇంత డిక్షనరీ ఉంది నా దగ్గర అండి. ఇంత డిక్షనరీ ఒకవేళ ఎగ్జిబిషన్లో పెడితేనండి నేనే ఫస్ట్ ప్రైజ్ కొడతాను ఇండియాలో. అలాంటి బుక్స్ ఇంతే డిక్షనరీ అండి. ఇంత డిక్షనరీ అది 1800లో ప్రింట్ చేశారండి. అది చాలా దాశాను. అది ఇంట్లో ఉంది, అది ఎవరికి ఇవ్వను, అది చూపిస్తాను అన్నమాట అందరికి. ఇంతే డిక్షనరీ మీరు ఆలోచించండి. ఆక్స్ఫర్డ్ అప్పుడు ఆ రోజుల్లో లెక్సికోగ్రాఫరు డాక్టర్ శామ్యుయల్ జాన్సన్ను రాసినటువంటి చక్కనటువంటి డిక్షనరీ క్రోడీకరించినటువంటి అలాంటి డిక్షనరీ నా దగ్గర ఇంత ఉంది. అది చూసినప్పుడల్లానే నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను వెస్ట్ గోదావరి నర్సాపురం నుంచి వచ్చానండి. నర్సాపురం ఇక్కడ పెడుతున్నారని చెప్పి వచ్చారా? పెడుతున్నారని మా పాప కూడా ఇక్కడే ఉంది. అది పొద్దున్నుంచి చూస్తుంటే పొద్దున్న అన్నారు ఇక్కడ ఏమంటే 2 గంటలకు ఓపెన్ చేస్తారండి అన్నారు. ఇవాళ వద్దా అనుకుంటే కొన్ని బుక్స్ ఓపెన్ చేయరు అన్నారు. అయినా సరే చూద్దాం లోపలికి వచ్చి ఇక్కడే కాబట్టి నేను డెఫినెట్గా నాకు కావాల్సిన బుక్స్ అన్ని కొనుక్కుంటాను. తర్వాత నా జనరేషన్ వాళ్ళు చదువుకుంటారు నా బుక్స్. వాళ్ళు ఏమంటారు లేదు అంటే నా వెనకాల ఉన్న వాళ్ళు లైబ్రరీకి ఇచ్చేస్తారు. కానీ ఆ రోజులు చాలా కష్టమైనటువంటి రోజుల్లో మేము చదువుకున్నాం. మా ఫ్రెండ్స్ కానీ మేము ఇప్పుడున్న యూత్కి ఇలా బుక్స్ చదవాలని ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? ఏం లేదండి, చదవాలండి. గో త్రూ టెక్స్ట్ చదవాలండి. ఎంత టెక్స్ట్ రీడింగ్ ఉంటే అంత నాలెడ్జ్ పెరుగుతుందండి.
ఏమంటారు మరి ఓన్లీ నెట్ చూస్తాం, ఆ నెట్లో ఉన్న మ్యాటర్ కొంతే చదువుతాం, వదిలిపెట్టేస్తున్నారు. కానీ గో త్రూ టెక్స్ట్ వెళ్ళేవాడుకోండి ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే, ఎంత ఎక్కడెక్కడ అన్నీ కూడా కావాల్సినటువంటి అంత నాలెడ్జ్ ఉంటుందండి. ఆ రస్కిన్ కూడా చెప్తాడు మాట అండి, కొన్ని బుక్స్ అనేవి ఏమిటంటే డైజెస్టివ్గా ఉంటాయి, కొన్ని బుక్స్ ఏమో త్రూ ద బుక్స్ పాడేసి ఉంటాయండి, కొన్ని బుక్స్ డైజెషన్ చేసుకుని ఇముడ్చుకుని మనకు చెప్పేవి ఉంటాయి. ఇలాంటి బుక్స్ గురించి చెప్తాడు మాట రస్కిన్ అండి. మరి ఎవరు చదువుతలేదు తీసుకున్నారు సార్, మరి ఈ రోజు మీరు ఇక్కడ బుక్ తీసుకున్నారా? వెళ్తున్నానండి, ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాను. ఇవాళ దొరకకపోతే రేపన్నా వెతికేస్తాను మొత్తం నాకు కావాల్సిన బుక్స్ అని. ప్రతి పిల్లలకి మీరు చెప్పేది ఏంటంటే ప్రతి ఓళ్ళు కూడా బుక్స్ కొనాలి, చదవాలి కంపల్సరీ చదవాలండి అంతే. అలాగే చిన్నపిల్లలు, నా పిల్లలకి ఏం చేసేవాడంటే రోడ్డు మీద ఉన్న బుక్స్ కొని ఆ బుక్స్ ఇచ్చేవాడిని, వాళ్ళు చింపేస్తే ఓకే పెద్ద ప్రాబ్లం లేదు. దాంట్లో ఉన్న అది ఏం చేస్తారంటే జనరల్గా చింపేస్తారు, ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ కొత్త బుక్స్ చూపించేటప్పటికి దాన్ని మళ్ళీ చదువుతానికి ట్రై చేస్తారు, ఆ బొమ్మలు చూస్తానికి ట్రై చేస్తారు. అలాగే చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు బొమ్మరిల్లు అనే ఒక ఇంగ్లీషు చిన్న ఎవ్రీ 15 డేస్కి ఒక బొమ్మరిల్లు అనే ఒక పుస్తకం వచ్చి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అవి చదివిస్తూ ఉండేవాడు. మళ్ళీ 15 డేస్కి వచ్చి దాంట్లో బొమ్మలు ఉండి చూసి వదిలిపెట్టేస్తూ ఉండేవారు, చదువుతూ ఉండేవారు. అలాగ నేను బాగా రీడింగ్ అలవాటు చేశానండి. మరి ఈ రోజు నేను ఎందుకంటే నేను గొప్ప అని చెప్తలేదు, ఇక్కడ బాబు అమెరికాలో సైన్స్ అసిస్టెంట్, ఇండియా తరపున ఒక్కడే సెలెక్ట్ అయ్యాడండి. అక్కడ ఉన్నాడు అండ్ టెక్స్ట్ తప్ప ఇంకేమీ చదివించేవాడిని కాదు. నా పిల్లలకి అలాగే చెప్పాను, నేను నా బాబుకి ఎలాగైతే చెప్పాను నా స్టూడెంట్స్కి అలాగే చెప్పానండి. ఆ బుక్స్ ద్వారా టెక్స్ట్ గైడ్ వద్దు అంతే, టెక్స్ట్ అలా అంచేత ప్రతి తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే, మీరు చాలా డబ్బు వెచ్చిస్తున్నారు, దేనికి బట్టలకు వెచ్చిస్తున్నారు వేలు, కానీ బుక్స్ కొనడానికి డబ్బులు ఇస్తలేదు వాళ్ళకి. వాళ్ళు కొంటున్నారో లేదో తెలియదు, ఏం కొన్నారు అనేది ఒక ఆరా తీస్తాయండి. ఏమంటారు, ఆ బుక్స్ తెచ్చాడా లేదా, తెచ్చాడా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుంటే వాడు మనకి సరిపోద్ది మాట. బుక్స్ కొనాలి, చదవాలి, పిల్లలు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలి. మెయిన్ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలి, తల్లిదండ్రులదే ఫాల్ట్, ఎవరిది కాదు. ఏమంటారు, అది అలా చేయండి. ఓకే, నమస్కారం అండి, నా పేరు బాచి, నేను కార్టూనిస్ట్ని. ఈ స్టాలు ప్రత్యేకంగా హాస్యానందం ఆసుపత్రి వారు నిర్వహిస్తున్న స్టాలు. ఇందులో దాంతోపాటుగా ఓన్లీ కార్టూన్స్, మా స్టాల్ పేరే ఓన్లీ కార్టూన్స్ అని ఉంటుంది. మేమందరం కార్టూనిస్టులు రన్ చేస్తున్న స్టాల్ ఇది. ఇందులో ప్రముఖ కార్టూనిస్టులు అందరూ రామకృష్ణ గారు, బాపు గారు, జయదేవ్ గారు, బాచి, లేపాక్షి, సరసి, అందరు కార్టూన్ పుస్తకాలు, అంటే దాదాపుగా 20 కార్టూనిస్టుల పుస్తకాలు మీకు ఇక్కడ మేము ప్రదర్శించడం జరుగుతుంటుంది. మొట్టమొదటిగా 2018లో మేము స్టార్ట్ చేసాం. 2018లో స్టార్ట్ చేసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి. ఎందుకు వచ్చిందంటే, ఎక్కడ కూడాను మన నవోదయ కానీ విశాలాంధ్రలో కానీ ఎక్కడా కూడా మనకు కార్టూన్ పుస్తకాలు ఎక్కడ దొరకవు. ఒక్క బాపు గారితో జయదేవ్ గారితో దొరికితే కానీ వేరే వాళ్ళ కార్టూన్ పుస్తకాలు దొరకడం లేదు. అందుకని మేమేం ఆలోచించామంటే, మనమే ఎందుకు పెట్టకూడదు పబ్లికేషన్స్ అని చెప్పి మేము పబ్లిష్ చేసుకుని మా పుస్తకాల వరకు పెట్టడం కోసం మేము కార్టూనిస్టులు అందరూ ఇక్కడ కూర్చొని మేము ఇక్కడ సేల్ చేస్తున్నాం. బట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీని మీద అయితే లాభాలు సంపాదిద్దామని కాదు. మా ప్రొఫెషన్లు, మా వృత్తులు, మా ఉద్యోగాలు మాకున్నాయి. మాకు కార్టూన్ ప్రమోషన్ కోసం మేము ఈ పుస్తకాలు పెట్టేసి ఇక్కడ కార్టూన్ అందరికీ ఒక చోట, మరి పాఠకులందరికీ కూడాను కార్టూన్ పుస్తకాలు అందరి చోట ఒక చోట దొరుకుతున్నాయి. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా 2018 నుంచి హైదరాబాద్ బుక్ ఫేర్లోను, అదేవిధంగా విజయవాడ బుక్ ఫేర్లో కూడా మేము రన్ చేస్తున్నాం అమ్మా. సార్, ఇక్కడ విజయవాడలో పెట్టడం ఫస్ట్ టైమా సార్? కాదమ్మా, 2020 నుంచి కూడా మేము ఇక్కడ పెడుతున్నాము. మొట్టమొదటిసారిగా 2018లో మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. 2020 నుండి మేము విజయవాడలో కూడా రన్ చేస్తున్నాం. రెగ్యులర్గా పెడుతున్నాం, మంచి రెస్పాన్స్ కూడా ఉంది. ఇక్కడ దాదాపుగా 20 రకాల పుస్తకాలు, కార్టూనిస్టుల పుస్తకాలు. ఈ సంవత్సరం దాదాపుగా 10 పుస్తకాలు, కొత్త పుస్తకాలు వచ్చినాయి. అందులో ముఖ్యంగా నవ్వుల గ్యారెంటీ అని మన నాగిశెట్టి గారి కార్టూన్స్ పుస్తకం కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది. అదేవిధంగా సీనియర్ కార్టూనిస్ట్ జయదేవ్ గారివి, బాచి, లేపాక్షి, సరసి, ప్రసాద్ కాజా, రాగత పండరి, గాంధీ, ఇట్లా అందరి కార్టూనిస్టులు, సుబాని గారి పుస్తకాలు కూడా మాకు ఇక్కడ దొరుకుతాయమ్మా. మరొక స్టాల్లో ఇక్కడ మనకి నోట్ బుక్స్, అలాగే కాపీరైట్ బుక్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. చదివే కాదు, రాసేవి ఉన్నాయి. అలానే ఇక్కడ బయట ఒక పెద్ద బుక్ని మనకి ఇక్కడ పెట్టారు. అసలు ఈ స్టాల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు పెట్టారు ఏంటని తెలుసుకుందాం. సార్ చెప్పండి. హలో ఎవ్రీవన్, మాది నోట్బుక్స్ అండ్ అకౌంట్ బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మేము పబ్లిషర్స్ కూడా రామ్ కోటి, సాయి కోటి, గోవింద కోటి, అవి క్యాలెండర్స్, ఇంకా నోట్బుక్స్ అన్ని రేంజ్లో ఉంటాయి. అది ఫైల్స్, ఆఫీస్ ఫైల్స్, ఇంకా పనికొచ్చే ఆఫీస్ ఎక్విప్మెంట్ లాంటివి, అంటే
బాక్స్ ఫైల్స్ అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మా ఫర్మ్ ఎస్టాబ్లిష్ అయింది 1979లో. అప్పుడు కమ్ముల వెంకటేశ్వరరావు గారు, మా తాతయ్య గారు, వారు ఫస్ట్ పెట్టారు. అప్పటి నుండి మనం ఇప్పుడు 40 ఇయర్స్ ప్లస్ రన్ అవుతున్నాం. మా స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి పబ్లిషర్సే ఉంటారు, మ్యాక్సిమం ప్రింటెడ్ బుక్సే ఉంటాయి. అందరికీ స్టూడెంట్స్కి అందుబాటులో ఉండేలాగా వాళ్ళు వచ్చి ఇట్లా ఆఫర్స్ చూసి 1+1 10+10 అంటే ఒక బుక్ కొంటే ఇంకో బుక్ ఫ్రీ, 10 కొంటే ఇంకో 10 ఫ్రీ అనమాట. సో వాళ్ళు ఎప్పుడు రోజు యూస్ చేసే బుక్సే కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూసుకొని వాళ్ళ చేతికి ఉంటాయి, ప్లస్ వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది అనమాట. అలాగే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మేము మా రీసైకిల్ నోట్బుక్స్ అన్నిటితో నోట్బుక్స్ అండ్ టైటిల్స్ మాత్రమే ఉపయోగించి ఒక రోబోట్ని తయారు చేసాము. అది మళ్ళీ ఇంకో 7 ఫీట్ నోట్బుక్ని కూడా పెట్టాము మేము. అవి చూసి ఈ వాళ్ళందరూ కొంచెం అట్రాక్ట్ అయ్యి బ్రాండ్ అవేర్నెస్ వస్తుందన్న ఉద్దేశంతో మేము ఇచ్చేసాము. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మాది విజయవాడ మేడం. విజయవాడలోనే ఫర్మ్ ఎస్టాబ్లిష్ అయింది. ఇంతకాలం మేము విజయవాడలోనే ఉన్నాం. మా సప్లై మాత్రం ఏపీ అండ్ తెలంగాణ మొత్తం ఉంటుంది. సో చూసాం కదా ఇప్పటి వరకు ప్రతి స్టాల్లో మనకి రకరకాలైనటువంటి అంటే ఆధ్యాత్మిక కానీ, చదువుకోవడం కానీ, లేదా ఫన్ బుక్స్ కానీ, చిన్నపిల్లలకు కానీ ఇలాంటి రకరకాలైనటువంటి పుస్తకాలను మనం చూసాము. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక స్టాల్లో మాత్రం ఓన్లీ ఒక్క బుక్ మాత్రమే ఉంది. అసలు ఆ బుక్ ప్రత్యేకత ఏంటి, ఎందుకని ఓన్లీ ఒక్క పుస్తకమే పెట్టారు, దాని గురించి విశిష్టతలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి అనేది ఒకసారి ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు భాస్కర్ అండి. సార్ ఇక్కడ స్టాల్లో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పుస్తకం ఉంది, ఏంటి సార్ రీజన్ ఏంటి? అది ఒక ఆధ్యాత్మిక పుస్తకం అండి. ఒక జర్మన్ ఆథర్ రాశాడు. దాన్ని ఈ మధ్యనే తెలుగులో ట్రాన్స్లేట్ చేసినాము, అందుకనే స్టాల్ పెట్టినాము. ఆ బుక్ గురించి పరిచయం అన్నమాట. ఏంటి సార్ దీంట్లో అంటే దేని గురించి ఉంది, అంటే బైబిల్ గురించా లేదంటే మన సెల్ఫ్ గురించా, మోటివేషనా, ఏంటి సార్ అది? ఈ బుక్లో మతానికి సంబంధం లేకుండా ఆత్మీయ జ్ఞానం ఉంటుంది, ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి. మనిషి అంటే ఎవరు, అతను ఎక్కడి నుంచి వస్తాడు, ఎందుకు వస్తాడు, సృష్టి అంటే ఏమిటి, అది దాంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి, మనిషి ఏ భాగంలోంచి వస్తాడు, ఎందుకు వస్తాడు, సృష్టిని ఏ శాసనాలు నడిపిస్తాయి, ఆ విషయాలన్నీ ఉంటాయి దాంట్లో. ఎప్పటిది సార్ ఈ బుక్? ఈ బుక్ ఆథరు 1923 1937 మధ్యలో రాశాడు. ఈ తెలుగు ట్రాన్స్లేషన్ 2016లో అయింది. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఇక్కడ ఇది విజయవాడలో ఇక్కడ పుస్తక మహోత్సవానికి? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. తెలుసుకుని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా? మేము హైదరాబాద్ బుక్ ఫేర్లో కూడా పాల్గొన్నాము. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాం విజయవాడ బుక్ ఫేర్కి, ఇది సెకండ్ టైం.